ఒరే తుమ్ముడా తుమ్ముడా తమ్ముడా ఒరే పెద్దోడా అన్నా ఎట్లా అంటే మరి మోహనన్న మహారాజు భార్య చనిపోయి కొన్ని దినములుగా వస్తున్నది. మరి అతను రాజ కచేరి గారికి రావడం లేదు, రాజ కచేరి పరిపాలన చేయడం లేదు. తమ్ముడా ఎట్లా అంటే నిన్న కాకపోన్నా నీ భార్యకు నీకు వెళ్ళా, నీ భార్య నీకు చెప్పట్లేదు ఆగవటమే కదా నీ కూడా తాకిందంట. ఆగవటకు నీ ఎందుకు వచ్చిందా? నా పేరు వచ్చింది. ఓ నీ భార్య వచ్చింది కాదు, నా భార్యతో నా భార్య కోడి తాకింది కాబట్టి మళ్ళీ కొట్టింది కాకుండా అది పోయి తల్లి ఇంటికి పడ్డది. రాజుంటున్నావు రాజుగారు చెప్పుకుంటే పంచాది తెల్లవురావు, నీ భార్య నీ ఇంటికాడనే ఉండు. మళ్ళా నిన్న కాక మొన్న నా భార్య తమ్ముడా నీ భార్య అన్న చెప్పు పట్టి కొట్టిందేమో గాని నా భార్య మాత్రము ఏడబడితే అది నువ్వు బయట పడితే ఎవరైనా చూస్తారని బిల్డింగ్ మీదకి ఎక్కిపించి దాని పిలిచి బిల్డింగ్ ఎక్కినాక చెప్పండి బిల్డింగ్ మీదకి వేరే భార్య పిలుస్తుంది ఆనందంతో. నా భార్య ఎందుకో సాధిస్తుంది, ఇక నాకేమో ఇస్తుంది కావచ్చు అనుకోని ఏ టక 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 మంచిగా గమ్మత్ కొద్ది బిల్డింగ్ ఎక్కింది. కంచెల మీద మంచిగా ఎక్కేదాకా చూసింది. ఇక నా భార్య కొంచెం పొట్టుకుంటుంది, నేను కొంచెం ఎత్తుంటా. ఇక మెల్లగా పోయి ఆ డ్రమ్ కాడ పెద్ద గద్దె ఎత్తాం కదా మనం, ఆ గద్దె కాడి పోయి గద్దె ఎక్కింది. ఇట్రా ఇట్రా అని పిలిచింది. నా పిల్లలు ఏమిస్తుందో నాకు కిసిస్తుంది కావచ్చు దగ్గరికి పోతుందా, ఇక ఒక్కరి రెండవ చెప్తాను దగ్గరికి వచ్చేదాకా చూసి దగ్గరికి వచ్చినాక దాని కాళ్ళకునే పేరగా చెప్పు పోయిన సోమవారం నాడే వల్ల తమ్ముడు చెప్పు వీకిందంటే తలకాయ ఎంటికలు పట్టుకున్నది. అదేమో గొద్ద మీద ఉండే, అదేమో గద్ద మీద ఉండే, కింద ఉంటే తలకాయ ఎంటికలు బిర్రుగా పట్టి చెప్పు పడా 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 20 కొట్టిందిరా. 20 కొట్టింది, ఇచ్చేది కూడా కాపాడి. మళ్ళా ఎట్లా 20 కొట్టింది, కళ్ళపో నీళ్ళు కాస్తాను డ్రమ్ములు తలకాయ పట్టి 3 ముంచులు ముంచింది. కళ్ళపట్టి దాడులు కనబడకుండా 3 ముంచులు ముంచి వరకు ఇప్పుడు బయటికి వెళ్ళే వరకు ఇక నేను ఇక అక్కడ ఉంటున్నాను. ఇక ఏ దిగ 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 మళ్ళీ బిల్డింగ్ దిగ ఇక బిల్డింగ్ నేను దిగవాడు కాదు. అక్కడ అయ్యో నన్ను కట్టిండు, అవ్వ నన్ను కట్టిండు, ముందుగాడు కట్టిండు, అవే వేస్తాను. నన్ను కొట్టిండు ఉరుకుతాడు, బిల్డింగ్ దిగాను మళ్ళీ వేస్తాను. ఇక బయటికి వెళ్ళినాక బాగా చూసిన ఇప్పుడు నా పిల్లల్ని కొట్టింది 10 మంది చెప్పుకున్నా అయిపోయింది కూడా. బిల్డింగ్ దిగినాక నేను అంటాను లంజా దిగు, సంగతి చెప్పు దిగు, లంజా దిగు అంటారా? అది దిగుతే నేను ఉద్యోగం చూస్తానా? ఎందుకంటే నా తిప్పు తిట్టే వరకు ఉన్న మంది అందరూ జమాయిరు, ఉన్న మంది అందరూ జమాయిరు, ఇటు చూస్తానా? ఇంకా మంది ఉన్నదా? వెనక మంది ఉన్నారా? అడుగుతా. ఎందుకంటే మరి కట్టి కమలాపురి కట్టి అందులో కూడా ఇచ్చేది పోతుంది. అది ఒక్క తాట చూసుకున్నంత అనుకుంటే మంది ఎందుకంటే కొట్టేది అట్లా ఇట్లా అనుకుంటున్నా ఇట్లా ఇక మరి నా కలబడి ఆడి ఆడుతున్నాయి. అచ్చులు ఉండేవి ఉన్నాయి, అది డబల్ పేరే కానీ అచ్చులు ఏమవుతాయి. 2 చెంపలు చెప్పుకోసం నడతాను దాని మంచిగా చూసుకుందా అంటారు. అది అడుగు కింద పెట్టక నాకు పిచ్చర్ పోయి కాపాడు దెబ్బకు నేను చెప్తాను, 4 తిట్లు ఎక్కువ తింటాను. ఇక చూసిన అనుకుంటారు బా ఈడురా మగవాడు ఉండవా ఆడవిని తిరుగుతాను, గడిచి మాట్లాడతాను, కొట్టింది కాకుండా ఇంకా తిరుగుతాను. అదేమంటారు దగ్గరికి వచ్చి నన్ను కొడతాను, నా పేరు నాకే ఉంది. ఇక కొట్టింది అన్నది ఆడే సంది సంది అన్నది బీరువాళ్ళకి అప్పుడే పిత్తాను మీద
ఫస్ట్ అమ్మితే 70,000 వచ్చినాయి. అది బీరోలో పెట్టాలని చూసింది నా పైన. మెల్లగా వచ్చింది. ఇక నేను పోతా నాకు ఇక నా ఆధార్ కార్డు తీసుకుంటా అన్నది. నేను అనుకుంటే మా ఆధార్ కార్డు బస్ టికెట్ ఫ్రీ కదా, ఇక ఆధార్ కార్డే పోతుంది కదా అనుకున్నా. ఆధార్ కార్డు తీసి ఆ కట్ట తీసుకొని సంచి తీసుకున్నా. అది పట్టుకుని పోయింది. ఇక నేను అనుకున్నాను ఈ అబ్బా నాకైతే 70,000 ఉన్నాయి. అది ఉంటే ఎంత లేకపోతే ఎంత. రోజు కోటి దాకా రోజు కోడి తింటా ఆనుకోడు. బీరువా తీసే వరకు తమ్ముడా బీరువా రూపాయి బిల్లలేదు మొత్తం పట్టుకొని పోయింది. ఇంట్లో చూస్తే 10 కిలోలు మామూలు బియ్యం కానీ ఈ బియ్యం తిన్నామంటే ఉట్టి బియ్యం పెట్టింది నాడు. దాంట్లో అవి అసలే మన రేషన్ కార్డు బియ్యం, అవి సన్న బియ్యం అని ఇచ్చి చూసినావా గయ్య ఉన్నాయి. ఏం చేయాలన్నా ఇప్పుడు పైసలు లేకపోయి మరి రాజు దగ్గర పోయి అది రాజు కాదు చెప్పుకుని పంచారు. ఇక ఊరి అయిపోవు. అది సీత తల్లి గారికి పోయి ఇక నేను మెల్లగా అటు చూసిన ఇక పోదునా పోవద్దని భయం అనిపిస్తాను. అది ఆడికి పోతే 3 ఉన్నారు బామ్మడు. వాళ్ళ తక్కువ ఒక్కొక్కరు టన్ను టన్ను ఉంటారు. పొర్రపాట్ల ఆ బామ్మడు అదో కాలు ఈ బామ్మడు ఇదో కాలు వేసినాడు. ఊపిరాడక 3 పిత్రులు తక్కువ ఏడివైనా కంటే ఉన్నట్టున్నది. కాబట్టి ఒక్క మాట, ఈ రాజు దగ్గరికి పోయి రాజుకి ఎట్లాగో భార్య లేదు, ఆమె చనిపోయింది. ఈ రాజుకు మళ్ళా పెళ్లి చేసినాం అనుకో, ఈ వచ్చిన అమ్మాయిలో పిల్లగానే దాస్తాడు. ఈ రాజేమో రాజకచేరి పరిపాలన చేస్తాడు. ఈ రాజు రాకపోవడానికి కారణమే పిల్లలు. ఆ పిల్లలు చూస్తూ లేరని రాజకచేరికి రావడం బంద్ చేసి అతనికి ఒక అమ్మాయిని లగ్గం చేసేద్దాం. ఇక మనం లగ్గం చేసినాం అనుకో, ఇక మన పిల్లలు మన ఇంటికి వస్తారు. మళ్ళీ ఈ రాజు అని చెప్తే రాజు ఫోన్ చేసినాక రాదా అత్త రాజు చెప్తే నేను మాట్లాడతానమ్మా అంటాడు. కాబట్టి వస్తారు. కాబట్టి రాజు దగ్గర పోదాం సరళీమని మరి రగరగమంటూ ఆ రాజు ఉండే రాజు ఇంటి వద్దకు రానివచ్చా అయ్యా ఓ మోహనన్న మహారాజా. అయ్యా రాజుకు గర్వ తీయాలి, గౌరవం ఇవ్వాలి. రాజు గౌరవం. అయ్యా ఓ మహాప్రభు, నీకు ఇదే నా పంగనామాలు తండ్రి. ఏమి నామం రవి? ఇదే నీకు నా పంగనామాలు తండ్రి. మొహరు కూడా ఇదే నీకు ప్రణామములు అని అనవాలి. అదే మహాప్రభు. అయినా ఎడు లేదు ఏ రోజు లేదు, ఈ రోజైనా నా వద్దకు చేరుకున్నాను. ఎందుకొరకు నీరే వస్తే వచ్చినావు ఏమి వెనగలిసినావు, ఎందుకొరకు వచ్చావు నీ మతిలో కలిగిన ఆ సందేహమే బిడ్డో నాతో విలరించరా? చెప్తానయ్యా. నా మదిలో మాట కలిగి నీ వద్దకు వచ్చాను. ఆ మాట చెప్తా. నాకెందుకు ధైర్యం లేదు? నా వెనక నా తమ్ముడు ఉన్నాడు కదా. చెప్పు తమ్ముడా ఈ భాష పెట్టుకోండు. ఇక్కడనే ఉన్నారా చెప్పరా? ఏం కాదు. మా తమ్ముడు ఆయన అనుకున్నాడు కాబట్టి నాకు ధైర్యం అనిపించింది. ఆడిపోయి బాగా ఇత్తులోడు కాబట్టి బాగా జిత్తులో వాడు బాగా చిత్రుడు కాబట్టి ఏమన్నా అయితే ఇంటి చేయటం పోయి తొలిగడ కూర్చున్నాడు. తమ్ముడు అంటే ఓ అంటాడు అక్కడ ఎట్టయితట్ట చల్లకచ్చి ముందు తర్వాత లాభం లేదు. ఇక అయ్యా నా మధ్యలో మాట ఎలాంటి మాట కలిగి నీ వద్దకు వచ్చానంటే చెప్పుదామంటే పాలనలో కొద్ది అంత భయం అనిపిస్తుంది. ఏమి ఆ భయము? ఎందుకు అంత ఆలాప పెడుతున్నావు? ఏం కోపం చేయకు మహారాజా. ఏమి ఆలోచన? ఎట్లా అంటే మరి అమ్మవారు కనకావతి. అవును. మరి అమ్మవారు కనకావతి చనిపోయి కొన్ని రోజులు కావస్తున్నది కాబట్టి అవును. మరి నీ ఈడేం పోయింది, నీ జోడేం పోయింది. నీవు మళ్ళీ మారలక్క మారని మహాప్రభువు నీకు ఇదే వందనములు. ఏమంటివి? మళ్ళీ మారలక్క మారని మహాప్రభువు నీకు ఇదే వందనములు. మాట
కొరకు నా ఉదృష్టంతో వారు కూడా ఏమిరా నా యొక్క భార్య వదిలిపోయి నిన్ను పుట్టడి ఎత్తలో ఉండగా నీవు చేరవచ్చి మారు కూడా చెంపు పోతుంది పంచు అయ్యో పడిపోతుంది ఏమిరా అర్థమైంది పంచు దూరం దూరం నాడుతుంది పంచు కాల్చి సొట్ట పడతాను కూడా అంత వారు ఎట్లా వస్తాను ఎలా మిండుకుంటా పంచు దూరం మోర్ కూడా కారగారము చూసావా మిలమిల చూడక పూలొచ్చండి నీకు ఇంత కాపీ నా భార్య చనిపోయినా చనిపోయేటప్పుడు ఏమన్నా కనకావతి ఏమయ్యా మోనంద మహారాజా నువ్వు మారు పెళ్లి మారు తల్లి వచ్చి పిల్లల్ని ఎంత బాధపడతాదో ఎంత కష్టపడతాదో అని నా చేత ప్రమాణము చేయించుకొని నా భార్య వర్ణించాడు. నా పిల్లలే నాకు సర్వము, నా పిల్లలే నాకు జీవితము. పిల్లల్ని వదిలిపెట్టి క్షణము కూడా నేను ఉండలేకపోతున్నా. మారు పెళ్లి నీకు నేను పెళ్లి చేసే మగోడినైనా నేను నీకు పెళ్లి చేసే మగోడినైనా అంటారా? మరి ఎందుకన్నావురా ఆ మాట? ఎందుకంటే అమ్మవారు కనకావతి బతుకున్నప్పుడు నీతోటి 3 సాక్ష్యాలు తీసుకున్నది కదా. అవునా? మరి చనిపోయి కొన్ని దినములు కావస్తున్నది కదా. అవునా? నీ బుడ్డగిట్లా మారిందేమో అని. ఏమది? అది నీ బుడ్డగిట్లా మారింది. కూడా నీ బుద్ధి ఇట్లా మారిందో అని. నీ బుద్ధి మారిపోయిందా లేకపోతే కనకావతి చెప్పినట్టుగా అదే మాట మీద ఉన్నవా మరి లేదా అని ఉట్టిగా అట్లా టెస్ట్ చేసిన కదా. ఊరికేనే అన్నావా ఈ మాటలు? ఊరికే అన్న మాటకు ఉత్సవం వస్తుందా కొడుతీ బాధ్యత? ఇది నీకు న్యాయమేనా? ఉట్టి అన్న మాటకు ఉత్సవం వస్తుందా కొడుతీ? మరి ఊరికే నాకు తెలుస్తాగా. అయ్యా ఏమియా నేను ఉత్సవం వస్తాను కొట్టిన కూడా కదా. నువ్వు ఇట్లా కొట్టిన మంచిదే. ఎట్లా అంటే ఎట్లా? అసలు మేము వచ్చిన ఆలోచన ఇది కాదు. ఏమి ఆలోచన అది? ఎటువంటి ఆలోచన కలిగి నీ వద్దకు వచ్చామంటే మరి అమ్మవారు కనకావతి బతుకున్న రోజు ఆదివారము హారసుల ఆ రోజు రాజుల కచ్చేరి బంద్ ఉండేది. మరి ఆ రోజు మేము కలిసి నీతో పాటుగా మేము కలిసి వేటలాడ వచ్చేది. వేటలాడి వెళ్ళిపోయి మృగములు వధించి ఇంటికి తీసుకువచ్చేది. కాబట్టి మరి ఇప్పటికి ఏట్లాడు కొన్ని సంవత్సరాలు అవుతున్నారు. కాబట్టి ఈ రోజు నీవు మాతో కలిసి ఏట్లాడ వెళ్దాం రండి స్వామి. ఎంత పని అయిపోయాను వేటలాడడానికైనా ఇక రమ్మంటున్నారా? దంత మహాప్రభు ఇదే వందరము గదవ ఎక్కడి మీద వస్తము ఎక్కడికో వస్తున్నది. అబ్బో చూడు ఆయన పొట్టు దెబ్బలకు ఏదెక్కడో మర్చిపోయి అయినా నేను ఒకటి ఏకలాడడానికి నీ వద్ద వస్తే నా కొడుకు రత్నసేన మహారాజు, నా బిడ్డ రత్నవతి వారెంత దుఃఖపోతారు. పడచాలకి వెళ్ళి చేరవచ్చి అయ్యో నా బాబు ఏడు ఎంత బాధపడతాడు. నాటి రోజున నేను ఇక ఎట్లాడడానికి వచ్చే భార్యము కాడుస్తున్నానా? సతిలేని సంసారా
నేను వేట్లాడ వచ్చిన వాడిని కాదు, మీరు దయచేయండి, నేను వచ్చేవాడిని కాదు. అయ్యా ఓ మహాప్రభు, ఈ రోజు ఏటలో రండి స్వామి అంటే అఘోరంగా దుఃఖపడుతున్నారు, చాలా బాధపడుతున్నావు అయ్యా. నీవు ఏటలో రాకుండా మంచిదే. అవును, మరి నీవు వట్టే చంద్రవాయుధం మాకు ఇచ్చావనుకో, నీవు రాకుండా నీవు వచ్చినంత ధీర, నీవు రాకుండా నీవు వచ్చినంత ధైర్యము కాబట్టి గా చంద్రవాయుధం అన్న ఇవ్వండి మహాప్రభు, నీకు ఇదే వందనములు. ఏమి ప్రధాని వాళ్ళతో విధించ నీ కాలెక్కుదా బాగుంటుంది, కాలు మొక్కుతానని అనవలని అంతే. ఎన్ని విధములు చేసిన నువ్వు రాకపోయినా నువ్వు చేతులు బట్టి ఆ కరవరము మాకిస్తే, నువ్వు వచ్చినంత మాకు విమ్మతి, నువ్వు వచ్చినంత మాకు ధైర్యము, తప్పక నీ చంద్రవాయుధం ఇవ్వండి అయ్యా అని అడుగుతుంటుంది. సరే, ఒకటా రెంటా మూట ఎన్ని విధములు చెప్పినా ప్రధాని వాళ్ళు తప్పక చంద్రవాయుధం ఇవ్వమంటున్నారు. సరే, ఈ కరవరము తీసుకొని వెళ్తారా? అవును మహాప్రభు. ఈ కరవరము తీసుకొని వేట మార్గం వెళుతున్నారు, కానీ ఏమన్నా జరగరానిది జరిగి కలవరముకు ఏమన్నా మొక్క వచ్చానా? అబద్ధాడు, అసలు లంచ కొడుకునే సంధ్య కొడుకు. మా అమ్మ పేరు నీకు తెలియదా? సంధ్య అసలు సంధ్య కొడుకునే కాదు. ఈ కలవరము తీసుకెళ్తున్నాము, ఎలాంటి ఒడివంక నాకు తీసుకువచ్చినా చెల్లిగానే ప్రాణము తీస్తారా? కలవరము వల్ల నాకు ఎలాంటి ముప్పు వచ్చినా నేను ప్రాణం తీస్తాను, తెలుసుకోదా? తీసుకువెళ్ళండి అయ్యా మహాప్రభు. ఏమిటి అది? భయముతో నీవు గతగత వరుకుతున్నావు అన్నమాట. నేను పోయేస్తా మహాప్రభు. మూర్ఖుడా, భయముతో నువ్వు నమస్కారం చేస్తున్నావు కానీ ఆ కడవరము చేతిలో ఉన్నది నీకు. సరేనండి. మరి మోహనంద మహారాజ్ తోటి ఒట్టి మాట ఏమన్నా, ఒట్టి మాట అయ్యా నీకు పెళ్లి చేస్తే మారు పెళ్లి చేసుకోండి స్వామి అన్నదానికే ఎక్కలేని దెబ్బలు కొట్టాడు. మరి వెనుకట పెద్దలు చెప్పారు ఏమని, 10 అబద్ధాలు ఆడి ఒక ఇల్లు కట్టాలన్నమాట, 100 అబద్ధాలు ఒక పెళ్లి చేస్తే పుణ్యమాట. ఒక 2-3 అబద్ధాలు ఆడి ఈ చంద్రవాయుధానికి ఉన్న అమ్మాయికి కళ్యాణం చేసుకుని వస్తారు. మరి రాజుల వల్ల ఏమున్నది, కళ్యాణం అయిన వారికి మళ్ళా కళ్యాణం చేయరు. ఈ చంద్రవాయుధానికి ఉన్న అమ్మాయికి కళ్యాణం చేస్తే రాజులకు కళ్యాణం అయినట్టే. కాబట్టి చంద్రవాయుధం పట్టుకొని వేరే రాజ్యాలు తిరిగి మా రాజుకు తగ్గట్టు అమ్మాయిని చూసి కళ్యాణం చేసుకొని వస్తారని మరి చంద్రవాయుధం పట్టుకొని బయలుదేరుతున్నాను. మరి నా కథ వీధి ఉన్నది, ఇక వేరే కథ ఏది జరుగుతుంది.
అబ్బతో నడువులే పట్టింది భాష చెప్పు మీద చెప్పు సీపు మంచి పాట వేసుకోవాలన్నా సూపర్ పాట వేసుకుంటా కుడి బుధం మీద నిన్ను చూడంగానే నా పానం నిన్ను చూడగానే నా పానం అంతా ఏమయ్యా పూర్తయితాను లంబడిక పోషిక ఏమో బుజ్జమ్మా నిన్ను చూస్తాంటే నా పానం అంతా అట్లా అవుతాను నిన్ను చూస్తాంటే నా పానం అంతా అవ్వా నాకవ్వా ఇంకా నువ్వు నేను నీ నుంచే తీసే మొసే చూస్తాను ఇంకా కింద నుంచే తీసే అది ఎంత నువ్వు దేని గురించి అడిగినావా నువ్వు అడిగినా నీ ఆటలు చెప్పేది నువ్వు ఎక్కడ పుట్టినావు మీ తల్లిదండ్రులు ఇంతకు మీరు ఎవరు అసలు మీరు ఎవరైతారు చెప్పన్నా చెప్పవా అంతేనా అబ్బా చెప్పవా అబ్బా చెప్పవా చెప్పన్నా ఎంత ముద్దుల బంతిలోని మా తండ్రి తాన్యపురి మహారాజు మా తల్లి ముత్యాల గన్నె. ఓహో సాన్యాంపపురి పట్నము మీ తండ్రి పేరు చచ్చిపోయినోడు తాన్యపు మహారాజు మీ తల్లి పేరు పిచ్చోడ గన్నె ముత్యాల గన్నె. ఏదో గన్నె ఏ గన్నె మరి నీ పేరు నా పేరు చెప్పనా చాలా చిక్కు అవుతున్నారు ప్రతాని నీ సిగ్గు పాడు నీ సిగ్గే పట్టి తయారైందవా నీకు అంతకాలం సిగ్గు అనిపిస్తే బుజ్జి నీ మూతి తీసుకొచ్చుకో నా లాంచ్ కింద పెట్టి
అవుతున్నది ప్రధాని చాలా సిక్ అవుతున్నది నా పాల పూజము ఇంకా నువ్వు శీకుడి మీద ఉన్నావా బుజ్జి ఏంటి ప్రధాని నువ్వు చిన్నదాని ఉన్నావు కదా మరి శీకుతానవా శీకుడు బంద్ చేసినావా ప్రధాని పాపం కలుగుతుందా నీకు అది కట్టినప్పుడు ఉండాలమ్మా నేను ఏమంతకన్నా మూడు మాటన్నా బాధపడ్డాను ఏమన్నావు నువ్వు చిన్నగున్నప్పుడు చీకలేదా నువ్వు చీకినప్పుడు నేను చూడలేదా ఏంటి ప్రధాని మీ తల్లి సరిపాలు నువ్వు చీకలేదా చాలా గదే మరి చీకలేదు చాలా మంచి మాట నీకు ఎట్లా ప్రధాని మరి ఇప్పుడే చీకుతానే ఉన్నా కదా అంటే నాకు పెళ్లి కాలేదు కదా ఓహో అదే ఆలాపరా అవును నీ అక్కడ లాగలేకపోతుంది మరి నీకు ఇంకా ఏంటి ఇంకా నీ వయసులా ఏమి కాదు లాభం లేదు నువ్వు ఆధార్ కార్డు దొరుకుతుంది నువ్వు పెన్షన్ తీసుకోవాల్సిందే పెన్షన్ వచ్చింది పెన్షన్ తీసుకుంటున్నాడు కదా చెప్పులు మీద తీసుకోవాలి ప్రధాని నేను చూస్తే మంచి గావిడి పడినట్లు ఇంకా నీకు ఎందుకు పెళ్లి కాదు నీ పాటిస్తూ కన్నా కట్టెల పడుతున్నా ఇంకా కళ్ళే కళ్ళ ఉన్న కళ్ళతో ఇంకా చక్కగా చూడలేదు చక్కగా చూస్తే మంచి మంచి ముట్టలాగా పట్టాయి బాగా తలపండు వల్ల కాదు తెంపని మొల్లా నింపి మొట్టు గంట లేపి ముండ కొట్ట బుజ్జి నా మొదల మీద చెప్పి మొట్టుకెందుకు కడతావు నా మొదలు తెప్పిస్తాను ఒకటి లేకపోతే రెండు ఇస్తా ప్రకారం నాకు ఇంతవరకు పెళ్లి కాలేదు పెళ్లికి పెళ్లి వచ్చాను బాబుల బుజ్జావా నీకు పెళ్లి కాలే అలాగే ప్రకారం పెళ్లి కాకుండా మంచిగా బుజ్జావా మరి నీకు ఎంతమంది పోరాడు ఏమి మాటలురా అలా ఏమన్నా పెళ్లి అంటే పిల్లలే కలుగుతారు దానికి దీనికి సంబంధమే లేదు దానికి దీనికి సంబంధం ఏమన్నా చెప్పు పెళ్లి కూడా పోరగానికి ఏమైనా సంబంధం ఉన్నదా నా మాట అబద్ధం తినంటున్నాడు ప్రకాని పెళ్లి కాకపోతే పోరగానికి దానికి ఏమైనా సంబంధం ఉన్నదా ఎంతమంది చెప్పమ్మా ఇగో మనలో మన మాట ఏమనుకో ప్రకాని ఎంతలో చెప్పడాడు నీరు లేని నారు వస్తుందా ఓ ఏడు పడతాడో పోతుంది ఇప్పుడు నేను రాగా చూసినవా మొత్తం పుడితే ఏడ ఇత్తి పెట్టిన గదే పుట్టావు నేనేమన్నా నేను తప్పు వచ్చాను అది నిన్ను ఒక్కదానంటే నాకు తెలుసు నాకు పెళ్లి కాకముందే ముగ్గురు పోరాలు పుట్టారు నా కొడుకు నాకంటే పెద్దోడు కూడా నీ కొడుకు నీకన్నా పెద్దవాడే ఉంటాడా నా కొడుకు నాకంటే పెద్దోడే ఎట్లా నా భార్య కూడా వచ్చింది నీ కొడుకు కూడా వచ్చా నీకంటే పెద్దవాడు నాకంటే 6 నెలలు పెద్ద చాలా మంచివాడు పెళ్లి కాకముందు ముగ్గురు పెళ్లి అయినాక పెళ్లి అయిన నెలకు పుట్టిన ఏమనుకుంటా అదేం చిత్రంరా అదృష్టం ఉండాలి అదృష్టం ఉండాలి అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది తప్పేసిరా ఖర్చు కాలం ఉంటాడు నడిచే కొడుకుంటున్నాడు అట్లా ఉంటాడు ముగ్గురు అది తప్పుడు ప్రకారం ఎందుకు తప్పు అవుతుందా ఏడప్పుడు తెలుసు మన కాడికి ఉంది అట్లా మన ఇంట్లో బస్తాల బస్తాలు దైగా ఏమన్నా కట్టింది మన లెక్క పాపం కలుగుతుందిరా ఎందుకు బాపమావా నా పోరేవాడు వస్తలేరా చెప్పు ప్రధాని నా మాట ఆలోచించు ఎలాంటి మాట అంటే ప్రధాని ఎలాంటి మాట అంటే పెద్దలు ఊరి పెళ్లి చేస్తే తల్లిదండ్రులు మెచ్చి పెళ్లి చేస్తే అప్పుడు పిల్లలు కలిగితే 10 మంది ఇప్పుడు ఎవరో పెళ్లి చేసిన పోరాలు పుడతాడు ఆ పెళ్లి కాకముందు అయిందనుకో ఖచ్చితంగా పోరాలు చెప్తున్నాయి అన్ని మా దగ్గర లేవా పనులు మా తాతలకు 6 ముగ్గురు పెళ్లి కాకముందు మీ ఇష్టమైన ప్రధాని మీ చట్టుకుందా మీ గోత్రానికి ప్రధాని ఇల్లు మేము అందరూ చూడలేదు ఆమె పెళ్లి కాకముందే ఉంటాం పోరాలు మాకు అలవాటు మా తాతమ్మ చేసింది ఫస్ట్ నుంచి మా తాతమ్మ మాట తీయకుండా బతానని చాలా మంచి వాడాలి కాదు బుజ్జావా నువ్వు ఇంత
ఇంత వయసుకి వచ్చినావు వచ్చాను. గీత దడ్డుకు దడ్డున్నావు దొడ్డుకు దొడ్డున్నావు ఇంత ఇత్తుకి మళ్ళీ ఇంట్లో పెళ్ళండి కాదు నాకు ఎందుకు కాదండి? నీకేమన్నా టైఫాయిడ్ మలేరియా అవి వాళ్ళ పిక్చర్ తయారైనాయా మరి ఏమన్నా మూత్ర పిల్లలు ఖరాబ్ లేకపోతే ఏమన్నా డెలివరీ వాళ్ళు అంటే టైఫాయిడ్ అది టైఫాయిడ్ కదా డెలివరీ వాళ్ళు మలేరియా నాకు తెలుసా ఎదురికి మూత్ర పిల్లలు నీ కూడా ఏమో నాకు డౌట్ కొడుతుంది ఎట్లా నీకు ఆతోటాక చెప్పు. నీకెందుకు పెళ్లి కాదు పెళ్లి కాలేదు చెప్పన్నా. నేను ఏం పని చేస్తాను చెప్పన్నా. ఎటువంటి పని చేస్తావు పొద్దుగల నీళ్ళు లేచి వారికి పొద్దుగా లేచి నువ్వు చేసే పని నాకు తెలియదా పొద్దుగా లేచి లోట్ల నీళ్లు పోసుకొని ఒకటి పోయి మొహం కట్టుకొని వస్తావు అలాంటి పని కాదు ప్రతానం. ఇంకేం పని పొద్దుగా నేను లేచి ఇంటికి అయ్యం నాదే పొయ్యి ఇంటికి అయ్యం నాదే పొయ్యే తోల కంప కొడతాను పారేకాలు గంట కడతాను పెరిగే బావలను నెక్కి కొడతాను ప్రతానం. ఎక్కడేం పని లేకపోతే ఎక్కడేం పని లేక పొద్దుగా నేను లేచి లేచి ఈ ఇంటి భుజమత తీసి ఆ ఇంటికి పెడతాను ఆ ఇంటి భుజమత తీసి ఈ ఇంటికి పెడతాను ఈ ఇంటి కాడ తీసుకపోయి ఆ ఇంటి కాడ పెడతాను ఆ ఇంటి కాడ కొబ్బరి తీసుకొచ్చి ఈ ఇంటి కాడ పెడతాను. వాళ్ళు పొద్దుగా లేచి నా ఇంటికాడ కొబ్బరి నీ ఇంటికి ఎట్ట వచ్చాది నా ఇంటికాడ కింద నీ ఇంటికి ఎట్ట వచ్చాది అని వాళ్ళు వెళ్ళి పెట్టుకుంటా అంటే 7 ఏళ్ళు మెడల్లా పిల్ల పిల్ల నవ్వుతుంటాను కదా. అంటే ఈ ఇంటికాడ గురుమత ఇంటికాడ పెట్టి వాళ్ళింటికాడికి వెళ్ళి ఇత్తు కొబ్బరి తెచ్చి ఇత్తడి కొబ్బరి ఈ ఇంటికాడ పెడతాం ఈ ఇంటికాడికి వెళ్ళి గుద్దెండి బకెట్ పోతాయి అది గుద్దెండి బకెట్ ఇంటికాడ పెడితే వాళ్ళు పొద్దుగా లేచి నా బకెట్ నీ ఇంటికి ఎట్లా వచ్చింది నీ కొబ్బరి నా ఇంటికి ఎట్లా వచ్చింది అని నువ్వు దొంగ అంటే అలా అనుకుంటుంది అట్లా అవును నువ్వు దొంగ అని వాళ్ళు అనుకున్నారు జుట్టు జుట్టు పడి కొట్లాడతా అంటే నువ్వు 7 ఏళ్ళు లెక్కి పొక్క పొక్క నవ్వుతుంటారు వాళ్ళ బుజ్జవ్వ మజ్జిగునే బాధ్యత రా చక్కని రోతగుణం కలుపుచ్చింది ఇంకా ఇంకేం చెప్తానో చెప్పండి నేను చేసే పనులు చెప్పండి మంచి నీళ్ళ బాయి కాడ మై మెల్ల తోట అది ఎక్కడే పని లేకపోతే బావి కాడికి బిందె పట్టుకొని నడుము మీద పెట్టుకొని నీళ్ళకు వెళుతుంటే ఇక పిర్రది పొక్క పడ్డది చల్లగంతా రక్తం రక్తం ఇదే ఏ జాతి నేర్పింది బొమ్మ జాతికి నేర్పిందా ఎవరు నేర్పినావా ప్రతాని అలాంటి మాట అనకూడదు కానీ ఇవన్నీ పనులు చెప్తున్నాను. నేను చేసే పనులకు ఏ రాజాకి రాజులు వస్తలేదు నన్ను పెళ్లి ఆడిపోతలేదు పెళ్లికి పెళ్లి వచ్చాడు లగ్గానికి వెలిగి వచ్చాడు వారికి నాకు పెళ్లి కాలేదు. మంచి కారు పెళ్లి కాకపోతే ఫోన్ బాగుంటారు మంచి ఆకలి అయినా పర్వాలేదు కానీ
లోపడరా అబ్బా, అస్సలు లోపల అసలు తగ్గేదే లేదు. ప్రతాప్ అబ్బా. ఏం చెప్పను నాకు ఆ, రాజాకి రాజు వస్తలేదు ఆ. నాకు పెళ్లి అయితే లేదు కానీ ఆ. ఇవాళ పూల తోటకు పోదామని మనసు కలిగారు వాళ్ళ బాంచలు బుజ్జి పూల తోటకు పోతే ఆ పూలు కాస్తలే బాబా. మొన్న బతుకమ్మ వచ్చి అందరూ తెంపుకొచ్చుకున్నారు పూలు. అంతేనా ప్రతాప్ ఏడేడు మేడల్లా మాట్లాడుతున్నాను పాటలు పాడుతున్నాను నేను ఉండిపోయా ఇక నువ్వు వేరేడు మేడలు ఆడుతావా? మరి చంద్రవాయుధం మోహనంద మహారాజ్ దగ్గరికి వెళ్ళి తీసుకొని మరి చంద్రవాయుధంకున్న అమ్మాయికి కళ్యాణం చేసుకుందామని ఆ చంద్రవాయుధం పెట్టుకొని ఊళ్ళు పల్లెలు తిరుగుతున్నాను. తూర్పు కాండం పోయాను, మరి ఉత్తరాది కాండం తిరిగాను, మరి దక్షిణ కాండం పోదామని ప్రయాణం అవుతున్నాను. మరి హాడుకుంటూ పాడుకుంటూ ఆ శానిగాపురి పట్టణం చేరుకున్నాను. అయ్యా ఓ రాజాది రాజులారా, ఓ మహాప్రభులారా, ఈ బోడైతే చదివినా ఈ చచ్చిపోయిన రాజ్యంలో ఎవరైనా ఉన్నాడా లేడా? గదే సాంగం పట్టణంలో ఎవరైనా ఉన్నాడా లేడా? కుక్కరినట్టు కొరుతాను, సౌ పోసిన మేకలే కొరుతాను, ఒక్కడు కుయ్యి మాట్లేడు. మరి 7 మేడలు అంతా బ్రహ్మాల పైన ఎప్పుడు కొలువై ఉన్నారు? మరి ఇంటి ముందర వచ్చి మహారాజా ఎవరైనా ఉన్నారని పిలుస్తున్నారు. ధనాధని 7 మేడలు దిగి ఆ రాజగచ్చి ముందుకు చూడగానే ప్రధాని వాడు నిలబడి ఉన్నారు. ఏ ఊరు నీది ఉంది పేరు చెప్పునా? ఏ రాజ్యం నీది ఉంది? ఏ రాజ్యం రాజు రజనీ వాసు నీరు, ఏ రాజ్యం రాజు ఎందువరకు వచ్చినాము నాదో చెప్పుమా? ఎందువరకు వచ్చినాము నాదో చెప్పుమా? నగరమేమి నామమేమి నాదో చెప్పుమా? నగరమేమి నామమేమి నాదో చెప్పుమా? నగరమేమి నామమేమి. ఈ సాన్యాబాబు పట్నంలో నా పేరే సాన్యాబ్ మహారాజు. అయ్యా నీ పేరు సాన్యప్ప మహారాజు అని మాకు తెలిసినది. మరి అదే కాకుండా నీ గర్భవాసంలో కొడుకులు బిడ్డలు ఎంతమంది మహాప్రభు? నాకు ఒకటే బిడ్డ. అంటే ఇంకా ఇంగ్లీష్ మీడియం పోతావా తెలుగు మీడియం? అన్ని చదువులు పూర్తి అయిపోయినాయి. అయిపోయినా తోడు 3 రాజ్యాలు తిరిగిన ఇప్పుడు నా రొట్టె పీకిన పడ్డది, నేత్ర పడ్డది, నేత్ర పడ్డది. కాబట్టి అయ్యా ఇక్కడికి మాది 12 ఏమడా ఇక్కడ మోహనంద నగరము. మా రాజాది రాజు పేరు మోహనంద మహారాజు. ఆయనకు పెళ్లి అయింది, ఆయనకి 2 పోరాళ్ళు, ఆయన భార్య చచ్చిపోయింది. అంటే ఒక్క 2-3 అబద్ధాలు ఆడతాయి ఏమైతుంది? అయ్యా మా మోహనంద మహారాజుకి వారికి ఇంకా పెళ్లి కాలే. అతనికి నీ బిడ్డను అడగడానికి వచ్చిన మహాప్రభు ఎంగేజ్మెంట్. అసలుకి నా బిడ్డను అడగడానికి వచ్చారు. వీరైతే ఇప్పుడే పోయింది. మరి రాదేవి? ఓహో అబ్బో ఇది ఒకటి ఉన్నదా? ఉంటది కదా, రాజు కూడా పెళ్ళి చేస్తారు. మరి ఎట్లా 2-3 అబద్ధాలు ఆడాలి? అయ్యా ఇగో రాజురాని కారణం చెప్తా, చెప్పండి. నేనేమో తెలివి తక్కువ అన్నా, నాకేమన్నా గుణం తక్కువ ఉన్నదా? కాబట్టి మళ్ళీ ఇప్పుడు నీకు చెప్పాలి. ఇప్పుడు నీ భార్య నీ బిడ్డను పిలుచుకున్నాక మళ్ళీ నీ బిడ్డ చెప్పాలి. కాబట్టి ఒకసారి నీ బిడ్డను పిలుచుకో, ఇద్దరు కలిపి ఒకసారి చెప్తా, నచ్చితే ఇచ్చారు లేకపోతే లేదు. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు పిలుచుకో నీ బిడ్డ. అమ్మా ఓ కుమార్తె ఇక రాండి తల్లి. దాయి దాయి నా బిడ్డ వరకడు మరి, దయగల నా బిడ్డ వరకడు మరి. దాయి దాయి నా బిడ్డ వరకడు మరి, దయగల నా బిడ్డ వరకడు మరి. నీకు వచనమ వరకడు మరి, సాధన వచనమ వరకడు మరి.
ఇవాళ మంచి సంబంధం వచ్చింది బిడ్డ. ఇయ్యాల. ఇయ్యాల. ఇయ్యాల నమ్మకం లేదు బాబు. వీడికి 101 సంబంధం వచ్చింది. అవన్నీ వేరే బిడ్డ. అవన్నీ ఎత్తువేలు. ఇది సక్సెస్ అయితే ఏమైతే బాబు? అది చెప్పేదైతే రాజేడా నేను అడిగితే నీ బిడ్డని కూడా పిలిపి నీ బిడ్డకు నీకు ఒక్కసారి చెప్తా నచ్చితే పెళ్లి చేద్దాం అన్నాడు. చెప్పినాక ఓకే అంటే పెళ్లి చేద్దాం. ఏడు కాలేదు మరి. దానితో మంచి కూడా ఇప్పుడు మార్కెట్ అందుకే ఆనందం ప్రధాని నీ బిడ్డ రాజు దగ్గర చూస్తుంది నా దిక్కు ఏమో నీ బిడ్డ చూస్తుంది నా బిడ్డ చిన్నదే ఇంకా దానికి ఏమైనా పెళ్లి గురించి రాళ్ళ గురించి ఏమైనా అబ్బతో బొట్టకాయ ముదిరిపోయి బెండకాయ ముదిరిపోయి రాలిపోయింది నాకు తెలుసు నీకెట్టే అనుకుంటుంది అది మొక్క కనబడుతుంది ఆ కలకాంతి ఏందో మొక్కలు కనబడుతుంది బాగా ముదిరిన మొక్క చెప్పే చెప్పు నా పిల్లలు చూస్తే యూట్యూబ్ లో అంటే మెచ్చిపోతా నీకేంటే నా పిల్లల గురించి గట్టిగా కలిపోతే అదే కొట్టుకుపోతుంది నా పిల్లలు తెల్ల కరెంటు బుడ్డే కరెంటు బుడ్డే కానీ ఉండు తెల్లగా ఉన్నది కానీ గట్టి గడిపోతే అదే కొట్టుకుపోతుంది ఓసారి 2 శత్రులు ఆ శత్రులు ముట్టి కడితే అదే లేచిపోతుంది నా పిల్ల అందుకే శత్రులు నీ కాపాడుకుంటుంది నా పిల్ల సరే కానీ ఏమన్నావు నీ బిడ్డ వచ్చిన మీ ఇద్దరు ఒకసారి చెప్తున్నావా రాజు రాని కారణం ఏందో మాకు చెప్పు ఇక చెప్తున్నాయ్యా అయ్యా మా మోహనంద బాల ఒక్కడే కాదు తల్లిదండ్రికి వాళ్ళు ముగ్గురు ముగ్గురు అన్నప్పుడు అయితే ఇక ఫస్ట్ పెద్ద కొడుకు పెళ్లికి ఎదిగిండు ఇక పెద్ద కొడుకు పెళ్లికి వెళ్తే చుట్టాలు బాంధవులు పట్టుకొని ఇక మంచిగా ఎంగేజ్మెంట్ కి పోయిండే మోహనంద బాల తల్లి ఇక ఎంగేజ్మెంట్ కి పోయి ఏగా పిల్లని పిల్లగాన్ని చూపించారు ఎదురుగా నిలబట్టి ఇట్లా చూసుకున్నారు ముఖముఖాలు చూసుకునే వరకు పిల్లగాడు కొంచెం సిగ్గు ఎక్కువ ఇక పిల్లగాడు ఇట్లా కిందికి ముఖం వేసింది ఇట్లా ముఖం పెట్టి చూస్తాను పిల్లగాడు కిందికి పెడతాను ఇక నచ్చిందంటే ఇక మా బాబు నచ్చితే నాకు నచ్చినట్టు అనుకున్నాడు ఏ పిల్లేమో డైరెక్ట్ నాకు నచ్చిందని చెప్పి ఇక కొంచెం సిగ్గు అన్నాడు కదా ఎట్లయితే ఉంగరాలు మారవాలి కదా ఎంగేజ్మెంట్ రోజు ఉంగరాలు మాత్రం అని ఇక పిల్ల తీసింది పిల్లగానికి పెట్టింది ఉంగరం తొడిగింది ఇక మళ్ళీ పిల్లలు పెట్టాలి కదా ఇక కిందికి ముఖం పెట్టుకో కిందికి ముఖం పెట్టుకో వచ్చి ఇట్లా చేయి వచ్చి గిట్ట పెట్టా గిట్ట చూసింది ఆటోటాక్ వచ్చి అచ్చడు వచ్చింది పెద్ద కొడుకు అయ్యో నా పెద్ద కొడుకు పెళ్లి చూపుల కథ చచ్చిపోయినా అని ఇక ఏడ్చుకుంటే కొంచెమే దాని కాలం చేసుకున్నాడు ఇక మళ్ళీ ఇంత నడిపోయిన పెళ్లికి ఎదిగింది నడిపోయిన పెళ్లికి అయ్యో నా పెద్ద కొడుకు పెళ్లి చూపులో పోతున్నా నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు ఇప్పుడు అట్ట కాదు ఇక డైరెక్ట్ పెళ్లికే పోతున్నాని సన్నగిల్ల బండి సత్యనారాయణ పెళ్లి కొడుకు తయారు చేసుకొని చుట్టాల బాంధలు పట్టుకొని డెంగి నక్క మిక్కాయి డెంగి నక్క మిక్కాయి ఇక పెట్టుకొని కొట్టుకుంటూ పోతారు ఇక పోయే వరకు మొదలు ఎప్పుడు చెప్పే వరకు ఎప్పుడు తొంట్లు వేసిండు టెంట్ వేసిండు పిచ్చల పంది వేసిండు ముచ్చాల పంది బత్తల పంది వేసి ముచ్చాల పోలు పోసి ఇక రెడీ పెట్టిండు కానీ పెళ్లి కొడుకు ఫస్ట్ పిల్ల ఇల్లు వస్తున్నారు కదా ఇంటి అడుగు పెట్టాలా ఇక పిల్లగాడు మెల్లగా సన్నగిల్ల బయటకెళ్ళి కాలు తీసి ఇక బయట పెట్టి టికెట్ నడుచుకొని వచ్చి ఇక మెల్లగా తీసి కడప యువతలకెళ్ళి కడప యువతలు అడుగు పెట్ట పోయిండు ఆ పిల్ల ఎప్పటి నుంచి చూడకపోయా పిల్లగాని మొదగా చూసుకుంటామో ఏ నా
రాకపో ఇక నేను పిల్లగాని చూస్తున్నాను మెల్లగా పిల్లి ముట్టగా తలకాయ బయట పెట్టాను పిల్లి దిగ్లించేది ఇక తలకాయ బయట పెట్టింది ఇక తలకాయ బయట పెట్టగానే పిల్లగాడు కడపై ఉతలకి కడపవతలు అడుగు పెట్టి పిట్ట చూసి మొఖం పిచ్చవాతం అక్కడే సేమ్ నీకు తినమన్నా ఇచ్చిన పిచ్చవాతం వచ్చి కాలు బిర్రదండి ఇచ్చిన మూత అట్ట వచ్చింది అట్ట చచ్చిపోతే ఇది అనుకుంటారు పెళ్లికి పోయిన పెద్ద మనుషులు అబ్బాయి పిల్లగాడు ఏదో చూడడానికి చూసిండు ఎక్స్పోజింగ్ మంచిగా ఇస్తాడు అని పిల్లలకు సైడ్ కొట్టాడు కాబట్టి ఈ అనుకుంటారు ఆ సైడ్ కొట్టే కదా పెద్ద పనులు అప్పుడే వెళ్ళిపోయాడు ఇక గొడిసేపు ఉండే వాళ్ళు చచ్చిపోయాడు అరే గొడిసేపు వాడు ఇట్లా చదువుతున్నాడు ఓ పిల్లగా పిల్లగాడు ఎక్కడ ఆల్రెడీ పోయింది పైకి ఈ ఇంటినే ఉండే వాళ్ళకి పావుగంట అయింది ఈ కాలు ఇట్టే బిర్ర బిసికింది ఈ కాలు ఇట్టే చేయి బిర్ర బిసికింది ఇట్నే ఉంది ఈ పాల మీద వండ పెడితే కాళ్ళు ఎత్తే చేయలేస్తా చేయలేస్తే కాళ్ళు ఎత్తా ఈ పాల మీద ఎట్లా వందాలి ఇక అది బాగా ఆలోచించు ఇప్పుడు చచ్చిపోయినా తాళకాలం చేద్దాం ఆలోచన వస్తుంది పాల మీద వస్తలేడు ఏ పాల మీద వండ పెట్టారు ఇట్లే ఇట్లే ఉంటాడు ఇట్లా వంట పెట్టినా పాడవే పొందడా ఎంత పొందాలి పాడబెట్టాం అని బాగా చూసి ఇక జేసీబీ తీసుకొచ్చి ఇక పెద్ద పొక్కదోడు పొక్కదోడు పూర్వం మెడకాయ తాడు కట్టి అట్లా పొక్కలు ఎక్కువ అది కూడా దానం చేసి దానకరమైంది ఇక పెద్ద కొడుకు అట్లా చనిపోయాడు ఇక నడుపు కొడుకు ఎట్లా చనిపోయాడు ఇక చిన్న కొడుకు ముద్ర కొడుకు ముద్దుల కొడుకు ముద్ర కొడుకు ఈ మోడల్ మారాదు ఈయన ఇంత పెళ్లికి ఎదిగాడు ఇక తండ్రికి డౌట్ దోషి వాళ్ళ బిడ్డ నా పెద్ద కొడుకు ఏం కట్టి చచ్చిపోయా నడుపు కొడుకు ఏం గిట్ట చచ్చిపోయా ఇప్పుడు చిన్న కొడుకు పెళ్లికి ఎదిగా పెళ్లి అయిపోతున్నా కలవదా మరి పెళ్లి చేద్దామంటే చచ్చిపోతున్నా ఆడు చచ్చిపోతున్నా ఇద్దరు మునిగిపోతున్నా ఇద్దరు మునిగిపోతుందని ఇక బాగా ఆలోచించి ఇక 5 బ్రాహ్మణులు తీసుకొచ్చిండే ఇక 5 బ్రాహ్మణులు తీసుకొచ్చి ఇక పంచాంగం చూపించిండు ఇక పంచాంగం చూపిస్తే పంచాంగం ఏమైంది తెలుసా మోహనంద మహారాజు పెళ్లికి పోవద్దు మోహనంద మహారాజు ఒక చుట్టాలు పోవద్దు తల్లిదండ్రి పోవద్దు కానీ ఇగో నువ్వు ఇప్పుడు తెలివికోలేవు ఇప్పుడు నువ్వు తెలివికాలను అనిపించావు నాకు సేవ తల్లి ఇదే మాట భావన అడుగుదేమని చెప్పి చేస్తా భావనలు అతని చేతి కింద ఎవరైతే పతాకతనం చేస్తారో అతని చేతికి చంద్రవాయుధం ఇచ్చి అమ్మాయి గుళ్ళు చంద్రవాయుధానికి కళ్యాణం చేసుకొని వస్తే ఇద్దరు చల్లగా బతరాట నిండా 3 నెలలు 2 నూరేళ్ళు 3 నెలలు కాదు 2 నూరేళ్ళు బతరాట అవి అట్ట పంచగం వెళ్ళింది ఇక నువ్వు ఒకవేళ ఓకే అంటే ఇగో ఆయన దగ్గర పట్టుకోవచ్చిన సరే ఆయన దగ్గర కట్టే గానీ కత్తి నమ్మినా కానీ మరి రాజు ఒక్కసారి నా బిడ్డ రాజు చూడకపోయినా రాజు చేతిలో ఫోటో ఉంటుంది కానీ మనం తీసుకురాలి నాకు తెలియదా నేను రాగానే గోడకో ఫోటో ఉంటే పట్టుకొని వచ్చిన ఆయన తెలుసా నేను తెచ్చిన ఫోటో తెచ్చినావా పిల్లగాని పిచ్చల పటం తెచ్చినా ఇదే పిచ్చల పటం ఆయన చిత్రపటం అంటే ఫోటోవా చిత్రపటం ఫోటోవా ఇగో ఒవ్వలు చూస్తే వాళ్ళు ఎక్కడ కనబడుతుంది డౌట్ ఉంటే నువ్వు చూసుకో లేకపోతే నీ బిడ్డ కలు సేమ్ అట్లే ఉంటాడు ఒవ్వ చూస్తే వాళ్ళు ఎక్కడ మాట్లాడు మంచిగానే ఉన్నాడు మూసలి కంటే ఎక్కువ నా బిడ్డ చూస్తాం కానీ పొరుగు కొంచెం పిచ్చర్ అది ముదలే అంటే కొంచెం ముదిపోయిన వయసు కాదు లేత వయసు గుణం మంచిగా మరి ప్రధాని చెప్పిన మాట విన్నావు కదా మరి ఆ రాజు అలా అంటేనే ఆ రాజుకి ప్రధాని గారు ఇక్కడికి వచ్చాడు మరి రాజు చిత్రపటం తెచ్చాడు కాబట్టి ఈ చిత్రపటాన్ని చూసి నచ్చితే ఈ కత్తి పాసింగ్ కట్టి నీకు పాసింగ్ కట్టి పెళ్లి చేస్తా ఫోటో చూడు సకన్ని చిన్నవాడే
పెళ్ళే కాకపోతే డీజే డాన్స్ అప్పుడు వేసే కానీ పేరు ఇదేమి మందం ఇదే మందం అట్లేదు ఇదేమి అందం అంటారు అందంగా ఉన్నాడు అంటారు కదా నాకు ఇష్టమైంది అవును బాబు ఆయన కాదు కాపురం చేసేది అంటే డౌట్ బిడ్డ నూరేళ్ళు బతకదాని నువ్వు ఇష్టపడితే పెళ్లి చేస్తా ఇతడు కాకపోతే ఇంకోరు చూద్దాం బాబు పెద్దలు ఇష్టమై పెళ్లి చేస్తానే ఆ పెళ్లి పేరు కొత్తది బాబు నడవంతరాలనే పోతుంది ఇప్పుడు నడవంతరం కాదు బిడ్డ నా ముందట్టే కదా అవును మరి నువ్వు మెత్తాడు నాకు పెళ్లి చేయాలి నాకు నచ్చిందనే ముందుగా నిన్ను చూడవలసిన నేను మంచిగా ఉన్నాడు చేయ పెళ్లి అంతేనా ప్రధాని ఇక నా బిడ్డ కూడా నచ్చిందా సంబంధం ఇక కత్తి పాసింగ్ కట్టు నా బిడ్డకు పాసింగ్ కట్టు పెళ్లి పెద్ద నువ్వేనా ఇప్పుడు బరోబరే మంచి మంచి పెళ్లి పాటలు ఇవే వాడాలి ఇక ఒలో వాడినా ఊరు వాడినా ఒకటి పెళ్లి కాదు పెళ్లి పిల్లలు ఊసిపోతాడు సిగ్గుపడతాడు ఈ పిల్లలు కూడా బాగా సిగ్గెత్తాడు ఇక బాధ అడ్డే వాటి ఎట్లా పట్టుకుంటాను అబ్బో తుమ్మవు తుసుకోవు పిత్తావు ఏదైనా ప్రమాదం తుమ్ము అయితే ఎందుకంటే బాధపడతారు కానీ ఇంకొక మాట అంటే తుమ్మ తుస్తా పిత్త ఒకటే కదా అది కూడా ఒకటే కావచ్చు మరి ఇప్పుడు ఆ కత్తి బాసింగ్ కట్టాను నా బిడ్డకు బాసింగ్ కట్టి మరి బిడ్డని పోలు పైన కూర్చుండబెట్టాము మరి ఆ అల్లుని చేత పడిన కత్తిని కూడా బిడ్డ ముందు పెట్టి మరి బిడ్డకు ఆ కత్తి పడిన బట్టి నా పెళ్లి చేస్తున్నాము అరే పచ్చాని పండిట్లము మరి ఎంతో మంది హయ్యలు ఆచార్యులు బ్రాహ్మణులు గుండె నిద్రపోతారా కాల్కింది పెట్టే అవన్నీ వస్తలేదు బాధ్యులు ఒకసారి వస్తే ఒకసారి కాలు మీద బాగా వచ్చింది కాలు వరకు వస్తుంది అయిపోయింది చిరుకల పైన పడబోయిందే నువ్వు వాటికి నిద్రపోతుంది కింద పడిపోయిందా అయ్యో
ఇగో కింద పడ్డ ఫోన్ కానీ ఇక పెళ్లి అంటే గిట్లే ఉంటుంది పెళ్లి ఇట్లే ఉంటది మా ఇది పెళ్లి కాదు ఇగో పెళ్లి అంటే అది పెట్ట కూర్చి ముందు కూర్చుంది ముందు అలాగే పిట్ట కూర్చి కాదు పెళ్ళి ఆకుపోతలు అందివ్వాలి ఆకుపోతలు అందివ్వాలి ఆకుపోకలు అందించిన అందించావా సరే నా బిడ్డను తీసుకొని నా బిడ్డను తీసుకొని పోయి రాడు అప్పగించండి మేము 9 రోజుల వరకు మళ్ళీ అక్కడికి వస్తాం రాదు కదా శాంతి రోజు అవునా మరి అమ్మాయిని కళ్యాణం చేసుకొని మరి మోహనన్న పట్నం అని వచ్చా నీకు పెళ్లి కొడుకులు చూపిస్తుందా నీ పెళ్లి పిల్లలు చూపియద్దా నువ్వు పెళ్లి చేసుకొని వచ్చు నా బాధ్యత పెళ్లి పిల్లని చూపియద్దా ఈయన పెళ్లి కొడుకు అయినా పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు అయితే కోపానికి వస్తాను ఇగో ఇక్కడ నిలబడు ఇగో ఇక్కడనే ఉండాలి నువ్వు అడుగు బయట పెట్టేది లేదు ఇగో ఈ మల్లె చెట్టు కింద నీడ కింద కూర్చో నేను ఆయన దగ్గర పోయి ఆయనకు చెప్పేస్తాను నువ్వు మరి అయ్యా ఓ మోహన మహారాజా ఏమి ప్రధాన కలయ దండములయ్యో దండములయ్యో రాజమహారాజో అయ్యా నీకు ఇదే వందనములు తండ్రి ఇదిగో నీ చంద్రవాడు ప్రధాని అయ్యా పోయినటువంటి ఒక పనివైనా శుభమయ్యాదా నీకు పోయినాక శుభమనుకుంటున్నావా బోధన కొట్టిన 3 ఏమిటి అవి మృగాలు మృగములు పెద్ద పెద్దవి పెద్ద మృగములు నీ ముఖం నిజము అది పెద్ద మృగములు అంటే దుప్పులు దాని బామ్మది సింహములు దాని ఎప్పుడు పెద్ద పులి దాని సాట కూడా గుడ్డేలు దాని తమ్ముడు సార్దులము దాని ఎప్పుడే దాని ఎప్పుడే ఏమిరా శివరాసులు అయ్యా పెద్ద పెద్ద తక్కువ చెప్పమనమ్మా అది అంతే ఉంటది ఇప్పుడు మళ్ళీ కష్టం వస్తుంది ఏం లేదాక అంతే ఉంటుంది అయినా కానీ పర్వాలేదు జోకులే ఉంటాయి అయినా బాగుంటాయి ఇంకా ప్రధాని సరే అయినా కానీ మరి ఈ సమయంలో ఈ కడవరము చేతికి ఇచ్చాడు తిరిగి వెళ్ళిపోయే సమయం అవుతున్నారు ప్రధాని ఏమి ఈ కడవరకు చూసిన మరి కంకణం ఉన్నది పశువు కుంకుమ ఉన్నది ఒకలేని ఆయుధానికి ఒక ఎలా వచ్చినాము ఒకలేని ఆయుధానికి ఒక ఎలా వచ్చినాము ఒకలేని ఆయుధానికి ఒక ఎలా వచ్చినది ఒకలేని ఆయుధానికి ఒక ఎలా వచ్చినాము కంటికి కంకణం ఎక్కడికి కంకణం ఎక్కడికి ఒక్కలేని ఆయుధానికి ముక్క వచ్చారు ఈ కత్తికి కంకణం ఎక్కడిది పశువు కుంకుమ ఎక్కడి వాళ్ళు ఎగిరాలి బాగా రాంగ తెంపేసిన అయిపోయి కంకణం పాడుగా నేను అట్లే కూర్చున్నా అయ్యా ఇది ఎక్కడిది చెప్పన్నానే ఎక్కడిది ఇగో మనం బాగా అడవిలో మహాదేవుడి గుడిలో చూసినావా ఆ మహాదేవుడి గుడి కాడికి పోయి స్వామి తండ్రి దేవుడా మాకు మంచిగా శికారి రాగాలని మేము 2 చేతుల పద్ధతి పట్టి అక్కడ పసుపు కుంకుమ తీసుకొని మేము నోటికి పెట్టుకున్నాం ఇక నువ్వు వస్తే నీకు పెడతాము ఏమిటది పసుపు కుంకుమ నువ్వు రాలే కదా నువ్వు అంటే చంద్రవాదానికి పసుపు పెట్టిన కుంకుమ పెట్టినాం
మేము మంచిగా కట్టుకున్నాం కంకణం. ఇగో నీ చంద్రబాబు కూడా కట్టినావు కంకణం. నీ ఇష్టం ఉంటే ఉంచుకోలేకపోతే నీకెత్తా. నిజము కదా ఆ మాట? ఏ అవతోడే బాటను ఆ కంకణం తీవండి. ఎత్తలేదు, టైం మీద ఎత్తలేదు. ఇప్పుడు ఇగో తెల్లగా చేసేది బాగా పర్వాలేదు. ఇక సరే వెళ్ళిరండి. ఇక బాయ్ బాయ్. వెళ్ళు. టాటా షియు. ప్రధాని వారు కానీ ఇక్కడ కలవరము చేతికి ఇచ్చి రగరగరగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళుతున్నాడు? బుజ్జి పోయినా రమ్మంటాను పోయా. రాజు రమ్మన్నాడు. ఏ ఉట్టిగా రమ్మంటాను పో చెప్పిన. ఏ నిజంగా రమ్మంటాను పో. నిజమా? కానీ మరి నాకు దొడ్డికేస్తాను. నేను దొడ్డికి అమ్మతోడు మీ అయ్యలంటే కొడుకు కక్కుర్తి పడి ఉట్టి ఉత్తసాడు పోసి పోశాడు. నేను పోతాను దొడ్డికి. అమ్మా ఎంత అందం ఉన్నాడు. చక్కని తిన్నవాడు చుక్కలే తెల్లుడు. ఎంత అందం ఉన్నాడు. ఎంతో సుందరుడు ఫలమంతుడే వితడు. ఎంతో ఏమీ వినివింతగా ఎనడు లేదు, ఏ రోజు లేదు, ఎప్పుడు నేను చూడని ఈ శ్రీకాంత నా వద్దకు వచ్చి పాదములకు నమస్కారం చేసుకుంటూ ఓహో నాదాన్ని పలకరిస్తున్నది. ఎవరు నీవు? ఎందుకొరకైనా లోయలకు వచ్చి ఆధారం ఇస్తుంటివా? ఎవరి దారుణం ఎవరి కాంతం ఎలా వస్తే ఎవరికి మతలావు చేసి ఎందుకొరకు వచ్చాము? నాదాన్ని పిలుస్తుంటే నీ పాప వచ్చినట్ట మాట విచ్చిన. ఏమి ఆ మాట నీవు అనకూడదు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఎందుకండి ఉత్తుత్తరంటున్నావు? ఏమది? అక్కడికి ఒక ఆకాశం మాటరా? అక్కడ జోగులాడుతున్నావా నాతోటి? ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు, ఇలా మాట్లాడుతున్నదేమి? ఎందుకు వచ్చినామంటున్నావు? ఎందుకు వచ్చావు నీవు? ఏం పోయే కాలం వచ్చిందో. ఏమండి మీ భార్యనే కదా నేను. ఏమి నీవు నా భార్య? మరొక్క మాట బట్టి కనబరము చేత పట్టిన మిలమిల చూడంగా పూల చెండి విధంగా చిరస్సు కవిస్తాడెళ్ళి గురుగులు ఎత్తే కరిగిపోయినట్టుగా చిన్న ప్లాంటుగా బద్దమాడుతున్నావు. ఏమి ఏమి విధిగా మాట్లాడుతుంటివి? అర్థం లేని మాటలు వ్యర్థంగా మాట్లాడుతుంటివి. మూర్ఖురాలా. అక్కడి మాటలు అంటున్నాడు. ఓ రాజాది రాజా, నాతోని పరాజయం ఆడుతున్నావా? ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నావు స్వామి? ఈ రోజు నా కళ నిజమయ్యాది. అబద్ధం చెప్పడా? కళ నిజమాయనో
నీవు నా ఇళ్ళకు చేరవచ్చున్నది కాక నా పైన వస్తమయడానికైనా చేరవస్తున్నావు. పైన వృధాకి ప్రసాదుదా నాపైకి చేరవస్తున్నావా? ఏమి విధివించగా నువ్వన్న మాటకి ఏమిటి? నువ్వు ఎందుకొరకు వచ్చావు? నేను ఏ ఊరు ఉన్నది? నీ పేరు ఏమిటి? నాతో వివరించము. ఎలాంటి మాటలు తెలియకుండా మాట్లాడుతున్నాడు. రాజుకు తెలియదు కావచ్చు. ప్రతాని నన్ను పెళ్లి చేసుకొచ్చింది. ఏమండి ప్రతాని నీతో చెప్పలేదా? ప్రధాని వాడు నాతో ఏమి చెప్పాడు? అతను ఏమి చెప్పలేదు. నీ కింది ప్రతాని వాడు నీతో చెప్పలేదా? నాతో ఎలాంటి ముచ్చలు చెప్పలేదు. అవునా? ప్రతాని రామన్న మా రాజ్యం వచ్చి కత్తికి బాసింగము కట్టి రాజాది రాజుకు పెళ్లి కాలేదని నన్ను నీకు పెళ్లి చేసుకొచ్చాడు. నిజముగా నిజముగా అవునా? నేను ఎవరో నీకు తెలియాలంటే నీ చేతి కింది ప్రధాని వారిని ఒక్కసారి పిలాపు చేసి అడగండి అయ్యా అంటున్నాడు. అవునండి. ప్రధాని ప్రధాని రామన్నా, ప్రధాని సాలురా, నీ మాటలు సాలించరా. నడు. ఎందుకే నడవరా ఇటు. ఏం పని చెప్పరాదు. నీతో ఒక మాట కలిగినాడు. ఏరుగా నైట్ రావాలి. మూర్ఖుడు నడు. ఎవరు ఆ శ్రీకాంత్? అబ్బా సూపర్. ఎక్కడ వరకు వచ్చినా నీకు తెలియదా? చిచ్చి నీ అసంటో నాకు తెలియదు. నిజముగా శ్రీకాంత్ తెలియదా? అవతోడు మా తాత తోడు నాకు తెలియదు. శ్రీకాంత్, నువ్వు ఎవరో ప్రధాని వారికి తెలియదు కదా? తెలియదు అవతోడు. నిజమా? ప్రతాని నీకు తెలియదా? అంటే ఏమన్నట్రా? రాష్ట్రం చెప్పలేదని పెళ్లి చేసుకొచ్చేది. ఏమి పాపం రాని తలపండు వాళ్ళగా నీకు నోరు దేవుడు చేయలేదా? మాటలు పడిపోయినాయి అంతే. ఇక ప్రతాని చెప్పలే రాజాది రాజుతోటి. వెళ్ళిపోమ్మంటారా? ఎలాగో వెళ్ళమ్మా వెళ్ళు. అరే పో అమ్మ పో. ప్రతాని అరే పో అమ్మ పో. ఎందుకు అబద్ధమాడుతున్నా? పో అమ్మ పో. కొమ్మని చెయ్యి ఎదురు ఇస్తున్నావురా. తొమ్మకాయలు చూపిస్తాను. నీ దారి నాకేం తెలివి తక్కువ. అరే పో అమ్మ పో. ఏమిరా నేను వెట్టు వెళ్తుండగా అడ్డే నీ వస్తావు చూస్తాను. నువ్వు అడ్డం వస్తాను. నువ్వు కారు మీద ఉన్నావు. నువ్వు అడ్డం వచ్చి ఆపుతాను.
అమ్మ చక్కగా పోతాను. ఎవరు వాళ్ళు నాతో తెలియజేయండి. ఇక బాధ్యత అయ్యా, ఇగో చేసిన తప్పు కోసిన పెట్టుకొని కాశీ పోయినది తప్పదా అయ్యా? ఎట్లా అని చెప్తా ఇనిగా. ఆ, నువ్వు ఏమన్నావు? ఏమన్నాను? ఉట్టి మాట కళ్యాణం చేసుకో మహాప్రభులు ఎందుకు ఎక్కలేదు దెబ్బలు కొట్టినావు అవునా? కాబట్టి నీతోటి అబద్ధమాడి నీ చంద్రవాయుధం పట్టుకొని అవునవును. సానియాపపురి పట్నం వెళ్ళిపోయి ఆ, తన తండ్రి పేరు సానియాప మహారాజు, అవును. తన తల్లి పేరు ముత్యాలవల్లే, ఆ. ఆమె పేరు శ్యామలదేవి. అవును. ఒకటికి 100 అబద్ధాలు ఆడి నీకు ఇది వరకు పెళ్లి కాలేదని చెప్పి చంద్రవాయుధానికి భాషంగం కట్టి అమ్మాయికి భాషంగం కట్టి మా మోహనన్న మహారాజుకు కళ్యాణం చెప్తున్నామని నీ పేరు చెప్పి అమ్మాయికి నీకు చంద్రవాయుధానికి అత్యంతలు వేసి కళ్యాణం చేసుకొని తీసుకొని వచ్చాను. ఇక నా తప్పు మన్నించు, నాకు బాగా దొరికొస్తాను. ఆ, సరే. ఎంత పనయ్య పాయను ప్రధాని వాడు వెనగానే మాయ మాటలు చెప్పి కలవడానికి నాకు వెనగానే శ్రీకాంతకి వెనగానే చక్కగా కళ్యాణం చేయించుకొచ్చాడు. అయ్యయ్యో ఏమీ లేదు, అయ్యయ్యో ఏమీ లేదు, లేదు నాకు రోసదే. అయ్యయ్యో ఏమీ లేదు, ఏమీ లేదు ఎందులావోదు, ఏమీ లేదు ఎందులావోదు, ఇక నాకు తెలియదు. ఏమీ లేదు ఎందులావోదు, నీవే కలమాయ ఇది నాకు తెలియదాయన్న కనుక ఎంత పనైపాయను. ఓ ఆడవాడ శ్రీకాంత, నీవెనగానే తండ్రి అయినా నీ తండ్రి వెనగానే సానిగప్ప మహారాజు అయినా నేను రాకముందుకే నా కలవరం వచ్చే తీసుకువచ్చిదే. కలవరానికి నీకు కడిగారం చేయడానికి నీ తండ్రికి బుద్ధి జ్ఞానం ఉన్నదా? మూర్ఖురాల, నేను అయినా క్షణము కూడా నా ఇంట్లో ఉంచలేవాడు. వెళ్ళు, నీ తల్లి గారి ఇంటికి నీ వెళ్ళని నాకు కడిగారం అయ్యాది, నాకు కడిగారం అయ్యాది. నా భార్య వెళ్ళిన కనకావతి, నాకు వీరు పిల్లలు, నా కొడుకు వెలగని రత్నసేన మహారాజు, నా బిడ్డ వెలగని రత్నావతి, నా భార్య వెలగని మరణించాలి. పిల్లలే నాకు సర్వం అనుకొని నేను జీవిస్తున్నాను. నీవు నా యొక్క ఇంటిలో నీ పాదం లేకూడదు. వెళ్ళు, వెళ్ళదు వెళ్ళ. ఈ ప్రధాని పాడుగాడు నా బ్రతుకు ఆగం చేశాడు. పెళ్లి కాలేదని ఇద్దరు పిల్లలు కలిగి ఆయనకు పెళ్లి చేసుకొచ్చాడు. ఏదో చేసిండు కాబట్టి బ్రతుకుతామంటే ఇల్లు పొమ్మంటున్నాడు. ఏమండి నువ్వు కాదంటే ఎడిపోవాలి చెప్పి మూడేస్తే కూర్చో ఉన్నారు. మరో పెళ్లి చేయాలంటే లేని బదనాలు వస్తాయండి ఆడపిల్ల. ఎన్ని బదనాలు వచ్చినా అవును, నాకు సంబంధం లేదు. అవునా? ఏమండి నువ్వు ఎటు బొమ్మంటే పోవాలి స్వామి. అట్టి మాట ఎట్ల వచ్చేనారా? నాకు మేలు
హరి హరి ఎంత పని అయిపోయాను. నీవు కాదంటే నాకు మరణము తప్ప వేరే దారి లేదయ్యా అని బాధపడుతున్నా. సమయము ఎంత పని అయిపోయాను. నా కొడుకు నా యొక్క బిడ్డ పాఠశాలకు వెళ్ళారు. వారు తిరిగి వచ్చిన తదుపరి ఈ తల్లిని వెలుగని వేలుకోండి బాపు అని వారి లోట వెళ్ళినా నిన్ను వేలుకుంటాను. ఏదనగా నీ యొక్క తల్లిగారి ఇంటికి సగనప్పుతాను. నా ఉదయంలో మాట అంటే పిల్లలకు ఏమి తెలుసును, తెలియదు కావచ్చును. ఆ తెలియక పిల్లలు ఏమంటారు, తల్లిగారి ఇంటికి వెళ్ళగొడతారులే అనే మతులు అనుకొని పిల్లలు వచ్చేదాకా ఇక వాగంటే పిల్లలు చెప్పినాక వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలని మేము అని ఎప్పుడు అన్నాను. మీ వెలుగులో 7 లోయలో ఉండగా నా కొడుకు రత్నసేన మహారాజు, నా బిడ్డ రత్నావతి పాఠశాలకు వెళ్ళి రగరగరగరగా ఇంటి మొత్తం వస్తున్నారు. మరి పాఠశాల చదువుకొని అన్నా చెల్లెలు ఎదురు వస్తున్నాము. అరగిరిజారమనా మరి మా బాబు నేను రాధక చిరువతకు ధనాథని రానే వచ్చాను. మరి ఎన్నడైనా ఏ రోజైనా గాని మా తండ్రి గారు కలకల్లాడే ఒక బింబము ఈ రోజు ఎందుకో చిన్న చింత కాంతుడా అనేకముగా ఎందుకో హృదయంలో బాధపడుతున్నాడు అని మా నాన్న వద్దకే చేరుకున్నాను. ఈ రోజు మా నాన్న ఎందుకో చిన్న ముచ్చుకున్నాడు. మా నాన్న ఎనక ఎవరో అమ్మాయి కనిపిస్తున్నారు. మహారాజా ఏమి బాధ నీకు వచ్చే నా కొడుకు నా బిడ్డ వచ్చి ఆ తల్లి ఎవరు బాపు ఎన్నడూ మన ఇంట్లో కానరాలేదు కదా, మీరు ఎవరు నాతో తెలియజేయమంటున్నారు. నాకు మారు వెళ్ళి జరిగినదని నా పిల్లలతో నా నోట నేను ఎలా చెప్పవలను. శివ శివ ఎంత పని అయిపోయాను, ప్రధాని వాడు ఎంత పని చేశాను. అయినా బిడ్డ రత్నావతి కొడుక రత్నసేన మహారాజు బాబు ఈ తల్లి వేడగానే నేను చేసిన తప్పు కాదు. చేతి కింద ఉన్న ప్రధాని వాడు నా కరవరము చేతబట్టి నేను ఎట్ట మార్గము వెళుతున్నానని నాతో మాయమాటలు చెప్పి వీరికి 12 ఏళ్ల షహరియపు పట్నము చేరుకొని సారియపు మహారాజు బిడ్డవైన షహమాలదేవి ఈ కడవరానికి కళ్యాణం చేసుకుని చేరవచ్చా. ఆ తల్లి ఇంట్లోకి చేరుకున్నాను. వద్దు నా ఇంట్లో ఉండగానే నేను వెళ్ళిపోమని నేను అంటున్నాను. నువ్వు కాదంటే నేను మరణిస్తానయ్యా అని ఆ ఆడవాళ్ళ దుఃఖపోతున్నారు. మీరు వచ్చారు, మీరన్నా చెప్పండి, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టండి తనని. తన ఇంట్లో ఉండనా మనకు వెండి బాధలు వస్తాయి. వెళ్ళగొట్టండి తల్లి గారి ఇంటికి, మీరన్నా వెళ్ళగొట్టండి. మా తల్లి చనిపోయే కొన్ని దినములు అయినాయి. అయినా ఏ భగవంతుడో ఆ యొక్క అమ్మని మా వద్దకే పంపించినాడు.
ఈ రోజు మా తండ్రి మాటలు పట్టుకొని ఆ. చిన్నమ్మ నువ్వు మా ఇంటిలో ఉండకూడదు ఆ. నీ పుట్టినింటికి వెళ్ళిపోమంటే ఆ. అన్నయ్య అవును. మన చిన్నమ్మ ఏమనుకుంటాదంటే ఏమనుకుంటారు? అయ్యయ్యో ఈ మోహనంద మహారాజుకు పిల్లలు లేకపోతే ఆ. ఆ రాజు నేను సుఖముగా జీవించి బ్రతికే వారిని ఆ. ఈ పిల్లలు పాడైపోను ఈ పిల్లలు బీడు అని పిల్లలు కనుక లేకపోతే నువ్వు సుఖముగా ఉందో అని ఆ. చిన్నమ్మ బాధపడతాది ఆ. ఊరు వెళ్ళి పోయేటప్పుడు ఆ. అన్నయ్య ఆ. చెయ్యెత్తి మన్ను వస్తారన్నా ఇప్పటికే తల్లిని వడగొట్టుకొని అమ్మాన పదానికి మనం దూరమై ఇన్నాళ్ళు బ్రతికినాము ఇక చచ్చిపోయే పిన్న తల్లి అనుకున్నాము వచ్చినదే కనకావతి అనుకున్నాము ఎంత బాధైనా భరించుకున్నాము ఆ యొక్క తండ్రితో వరగట్టుకొని చిన్నగా మన ఇంటిలో ఆపుదాము అన్నయ్య సరే చెల్లెలా బాబు మహారాజా బిడ్డ ఈ రోజు చిన్నమ్మని వెళ్ళించమని నువ్వు పదే పసర మాతో అంటున్నావు గాని అవును. చిన్నమ్మ మా ఇంట్లో ఉంటేనే బ్రతుకుతాను ఆ. బాబు చిన్నమ్మ కనుక పుట్టినింటికి వెళ్ళగొట్టమని నేను మాతో అంటే ఆ. విషము దాగి నానా మరణమై తాగే అయ్యయ్యో, విషము దాగి రత్నవతి తాగే. విషము దాగి నీవు మరణమై తాగే. అరే, అరే. ఓ నానా. విషము దాగి మరణమై తాగే. ఓ నానా. బాబు, నీవు కనుక చిన్నమ్మని వద్దంటే నీ పాదాల కాడ మా ప్రాణాలను వదులుకుంటావు నానా పరమేశ్వర్ ఎన్నో రోజులు అయ్యాయి మాకు తల్లి లేక. ఇన్ని రోజుల దాకా మేము తల్లి అమ్మా ఎవరిని పిలుచుకోలేదు. ఈ రోజు చిన్నమ్మ మా ఇంట్లో ఉండాలి. అమ్మాని మేము 150 పిలుచుకుంటాము. కొడుకాని మమ్మల్ని పిలవాలి. మా చిన్నమ్మ చిన్నమ్మని వెళ్ళించదు. మన ఇంట్లోనే ఉండాలి. హరి హరి ఏమి తెలియని పిల్లలు వీళ్ళు ఆ, ఏమి తెలియని పిల్లలైనా ఇలాంటి మాటలు అంటుండేది ఆ, పిల్ల కాకి ఎవరిక ఉండిలో దెబ్బ వెనకొచ్చే దెబ్బ ముందొచ్చే దెబ్బ వారికి వేధించక వారికి తెలియదు. ఆహా. ఓ బిడ్డ రత్నవతి కొడుక రత్నసేన మహారాజా తన యొక్క ఇంటిలో ఉండగా ఆ, మారు తల్లి వెనగా ఒక రోజు కాకుండా ఒక రోజైనా కానీ కళ్ళు మండిపోతావి. ఆహా. కొట్టును తిట్టును కోపగించును ఆ, మరి అయినా ఆ, ఆ తగరాని బాధలే మిమ్మల్ని వేధించు కావచ్చును. ఆ. వద్దు కొడక బుద్ధి కాదు నా కొడుక వద్దు బిడ్డ బుద్ధి కాదే నా వీడు. మాటలు ఆలోచించలే నా బిడ్డ. నీకెన్ని బాధలు వస్తాయో నా కొడుకో. నీకెన్ని బాధలు వస్తాయో నా బిడ్డ. వద్దు, వద్దు. నీ నోట అలాంటి మాట్లాడకండి. లేదు బాబు. వద్దు, వద్దు. ఆ తల్లి వరకు ఇంట్లో ఉంటే అయ్యవచ్చు పైవచ్చు ప్రాణానికి ముప్పు వచ్చున్నాయి. నీకే బాధలు వచ్చున్నాయి, నీకే కష్టాలు వచ్చున్నాయి. బాబు మీకు బాధలు వచ్చాయంటే మీ పాదాల కడ నా ప్రాణం వదులుకుంటా. లేదు బాబు. వద్దు, ఆ తల్లి మన ఇంట్లో వద్దు. లేదు బాబు, నువ్వు ఎన్ని చెప్పినా మేము వినము. ఆ చిన్నమ్మ ఇంట్లో తప్పకుండా ఉండాలి. మా కన్న తల్లి చనిపోయిన కంచెలే ఎన్నో బాధలు ఈదుకుంటూ వస్తున్నాము. చిన్నమ్మ పెట్టే బాధలు మాకు బాధలు హరి అవిటి కూడా భరించుకుంటాము. చిన్నమ్మ ఏమైనా చెడు పని చేస్తే నీతో చెప్తాం బాబు. చిన్నమ్మ మన ఇంట్లో ఉండాలి. అమ్మాని పిలువక కొన్ని రోజులు అవుతున్నది. భగవంతుడు మా యొక్క శోకము చూడలేక ఈ తల్లిని మారు రూపంలో పంపించారు. అవును. ఇకనైనా మా నోట అమ్మాని పిలుచుకుంటాము బాబు అంటున్నారు. ఎన్ని విధములు చెప్పినా నా మాట వింటలేదు. చిన్నగా వెళ్ళిపోతే అక్కడికి నీకుతా వెళ్ళిపోతాం. చిన్నమ్మ కూడా పోతాం మేము ఇద్దరం. సరే, బాధపడవకని మీ మాట ఎందుకు కాదన వల్లనే ఆ, శ్యామల, ఆ,
నా కొడుకు నా బిడ్డ వారు ఇంటిలో ఉండదని నాతో మాట్లాడుతున్నారు. ఇదిగో నా బిడ్డ రత్నవతి, ఇదిగో నా కొడుకు రత్నసేన మహారాజు. అమ్మ అత్తుతోనే ఇంత మా మీద ప్రేమ చూస్తానంటే ఎంత ప్రేమ చూపెడుతుందో ఏమనుకుంటాడో ఇది చేసిన సంబంధం నా చిన్నమని చేసుకొచ్చింది నేనే. ఏమనుకుంటా ఎంత సత్యవంతుడు నేను. అమ్మ వచ్చింది నాకేమంటే మీకు అమ్మ వచ్చింది. ఓ నా బిడ్డ అన్నమంటేనా నా కొడుకు అన్నమంటేనా తానం చేసినవా నా బిడ్డ తానం చేసినవా డైరీ వేసుకోవడం మధ్య వచ్చింది చిన్న ఫోన్ డైరీ వేసుకోలే. అవునమ్మా ఈ రోజు నువ్వు ఇంటిలో ఉంటున్నావు కానీ మాకే కష్టాలు వచ్చినా మాకే బాధలు వచ్చినా ఇన్నాళ్ళు మేము మా యొక్క ఆకలిని ఆ యొక్క కన్నీటితో మా బాధలు తప్పుకొని పాఠశాల వెళ్ళిపోయి మా కష్టాలు మా బాధలు ఎన్ని ఉన్నా కానీ దుఃఖాన్ని గుండెలో దాచుకొని మా బాధలు మా కష్టాలు మా నాన్నతో చెప్తే మా నాన్న ఎక్కడ మా గురించి బాధపడతాడని మా బాబుతో ఎలాంటి మాటలు ఎలాంటి బాధలు చెప్పకుండా ఇన్నాళ్ళు బ్రతికినాము తల్లి నీవు వచ్చినామంటే మా కన్న తల్లి కనకావతి మా ఇంటిలో దిగినట్టు అనిపిస్తున్నదా తల్లి నిజము బిడ్డ అమ్మ మాయమ్మ అమ్మ మాయమ్మ చిన్నమ్మ మా ఇంటిలో ఉండాలని ఆనాడి మా తండ్రి పాదాలు పట్టుకొని బ్రతిమిలాడి ఈ ఇంటిలో నేను ఆపాను తల్లి మేము కన్న బిడ్డల కంటే మిన్నగా సాదుకుంటేనే మా బాబు ఎంతో సంతోషిస్తాడు, లేకపోతే మా నాన్న బాధపడతాడమ్మా. ఓ నా బిడ్డ రకనావాతి ఇప్పుడు ఏమని పిలిచావు నన్ను అమ్మాని పిలుచుకుంటే ఒకసారి బిడ్డని పిలవవా తల్లి. చిన్నమ్మ చిన్నమ్మని పిలుస్తున్నాడు, నువ్వు అమ్మని పిలవరావు తల్లి. సచ్చిందే ప్రేమాల దేవి ఉన్నదే కనకాబట్ట అందుకో బిడ్డ పండుకుంటా మిమ్మల్ని ఇచ్చి ఒక నిమిషమైన ఎందుకు మేము తల్లి నేను నీకు కష్టం వస్తే ఒక్క నిమిషమైన నేను ఉన్నది. మరి ఆ దయగల చిన్నవ గారు నా కొడుకుకైనా నా బిడ్డకైనా జాలారి బండల్లో జరకాలు పోసి మరి చక్కటి వడబడి కొత్త వస్త్రములు వేసి అరిటాకులు వరిసి అన్నములు పడిన తినబెడుతున్నాడు. కంటికి రేపోడే నా యొక్క పిల్లల విడగని కాపాడుతున్నాడు, సాదుతున్నాడు, పెంచుతున్నాడు. పలక బల్బము చేతికి వచ్చిన పాఠశాల వద్దకు వెళ్ళి
చదువులు చేస్త్రములు విలువిద్దరు చాలా గొప్పగా నేర్చుకుంటున్నారు నా యొక్క పిల్లలు. 7 మెడలంతా బ్రహ్మాలపైన నా యొక్క భార్య శ్యామలదేవి ఉన్నారు. నేనైనా ఇక నాకు మార్కెట్ అయ్యేది కదా, నా భార్య వచ్చి పిల్లల్ని నడుచుకుంటున్నారు. రాండయ్య రాజ్యసభకని ప్రజలు చేరను కోరుతున్నారు. సరే అట్లయినా మంచిదని నేను వెలగని రాజ్యసభకు వెళ్ళి సభని వెలగని పరిపాలన చేస్తున్నాను. రాజ్యము దేశము అని వెళుతున్నాను. ఈ కథ ఈ విధంగా ఉండగా ఈడికి 12 ఆమడ దీవిళ్ళ పట్టం. దీవిళ్ళ పట్టమును చలి ఆ దీవిళ్ళ పట్టం పరిపాలన చేసేది రాజాది రాజులు. ఆదిరెడ్డి, ముకుందరెడ్డి, కృష్ణారెడ్డి, రాజిరెడ్డి, జప్పిరెడ్డి. ఆ యొక్క అటువంటి అనగా రాజాది రాజులు చూసి, ఏమయ్యా మోహనంద మహారాజా, ఈ దీవిళ్ళ రాజ్యానికి చేరవచ్చి ఇక్కడ వెనకానటువంటి ఒక కొన్ని రోజులైన రాజ్యం దేశం పరిపాలన చేయండి. ఈ రాజ్యసభని మరి వేరవరను మరి అటువంటి ఒక ఇంటి ఒక పన్నైనా కరెంటు ఒక బిల్లులైనా సాక్షుల పైకమైన ఓడించడని అయినా తీసుకురా. మరిగా రాజ్యము దేశము వేరే చెప్పి రమ్మని రాజులు రాసి ఒక ఉత్తరం పంపారు. రగరగరగరగా ఉత్తరం వచ్చారు. వచ్చిన ఉత్తరం కథ చూశాను. నేను వెళ్ళిపోతున్నా, నిన్నగాక మొన్న వచ్చింది శ్యామాలదేవి. నా కొడుకుని ఎంత బాధ పెడతాదో, నా బిడ్డను ఎంత బాధ పెడతాదో, నా పిల్లల్ని కూడా నా ఎంబడి తోలుకొని వెళ్తానని రగరగరగ సభను చలి లోగిళ్లకు రానవచ్చాను. కొడుక రససేన మహారాజా, రారా రారా చెల్లి కొడుక, రారా రారా రఘుమామా, రారా కొడుక ముద్దుల కనయ్య, మరిసి ఉండగలనా నాయి చెల్లి నీయా, ఉత్తరం వచ్చాది. నేను దేవిల రాజ్యము వినటానికి వెళుతున్నాను. నీవు కూడా నా ఎంబడి రండి. రండి, మీ వెలుగుని తోలుకొని నేను రాజ్యం వెళ్ళబోతాను. నిలబడి దేవిల రాజ్యం వెళుతున్నా. మేము ఎప్పుడు చూడాలి దివ్య రాజ్యం, మేము ఇక్కడనే ఉంటాము. మీరు రాము, మా అమ్మను వదిలిపెట్టి మీరు రాము. కొడక రత్నసేన మహారాజా, ఏమిరా శరణాలు మన సాది పెంచి ఇంతవాడు చేశాను. అదే బాబు, ఇన్ని రోజులు పెట్టరమ్మని నీతో వచ్చినావు. అప్పుడు ఇంట్లో ఇవ్వలేరు, నువ్వు ఉన్నావు, మేమే ఉన్నావు. కానీ ఇప్పుడు అమ్మ వచ్చింది కదా, అమ్మతోనే ఉంటా. అమ్మని మంచిగా అమ్మతోనే ఉంటాం మేము. ఈ మాట అసలుగా నేను ఇక్కడ నుంచి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా తల్లిని వదిలిపెట్టి మేము రాలేము బాపో, నువ్వు ఒక్కడివే రాజ్యం వెళ్ళి వెళ్ళిపోండి అంటున్నారు. సరే ఒకటా రెండా మూట బిడ్డ రసరవతి. నిన్న మొన్న వచ్చింది శ్యామలదేవి. మరి ఆ శ్యామలదేవి ఇంటి చేతులు ధనము కోటి తాళం చేతులు శ్యామలదేవి చేతిలో పెడితే, ఈ తాళం చేతులు వెళ్ళగానే తన చేతిలో పెడితే తనంత పిల్లల్ని బాధ పెట్టుకుంటారు, కష్టపెట్టుకుంటారు. రత్నవతి పోయితే దానికి పోతే తాళం చేతులు తీసుకోండి. మా వద్ద ఉండకూడదు నాన్న. మా తల్లి బ్రతుకుంటే ఆ ఇంటి తాళశత్రులు మా తల్లి దగ్గర ఉండకపోనా? ఈ రోజు చిన్నమ్మ వచ్చినది కాబట్టి చిన్నమ్మ వద్దనే ఉండాలి. పొద్దు బిడ్డ మాట వినవా నా ముద్దులమ్మ, పొద్దు బిడ్డ మాట నిన్నగాక మొన్న వచ్చెను మారు తల్లిని నమ్మరాదు, నిన్నగాక మొన్న వచ్చెను మారు తల్లిని నమ్మరాదు, నాది మాట నీవే వినరా నా ముద్దులయ్యా, నాది మాట నీవే
మాటలు వినేనా నీకెన్ని బాధలు వస్తాయి ఇకనైనా తాను తీసుకోనని మరి నేను నా కొడుకు చేతిలో బిడ్డ చేతిలో ధనం కొట్టి తాళం చేతులు పెట్టాను. శ్యామలదేవి ఇక నేను దీవిల రాజ్యం వెళుతున్నాను. ఏదికండి దీవిల రాజ్యం వెళుతున్నాను. అవును ఇంటికాడ అడిగా నా కొడుకున్నాడు నా బిడ్డ ఉన్నారు. నేను లేని సమయం చూసి నా కొడుకుని వెనక బాధింప పెట్టిన నా యొక్క కొడుకుని వెనక బాధ పెట్టిన నా బిడ్డని బాధ పెట్టిన కత్తికి ఒక కండ చేత చెమకు ఒక చెత్త చేస్తారు. మూర్ఖురాల మన కొడుకు మన బిడ్డ నా బిడ్డ నా కొడుకు నువ్వు ఎందుకు అంటున్నావంటే ఏమండి అప్పుడే పోయేస్తామండి. వెళ్ళి వస్తాను. పిల్లలు వెనకాల కంటి మీద పోయి కాపాడవాలను పోయి వస్తా వస్తున్నదానా నా బిడ్డకి ఎవరైనా బాధ వచ్చినా నా కొడుకుకి ఏమైనా బాధలు వచ్చినా కనవరకు చేత పెట్టిన నీ కంట్లను తెగలుపుతాను. మూర్ఖురాల మన బిడ్డ అండి మన బిడ్డ. ఈ మాటలలో కాదు చేతులలో చూపించాలి ప్రేమలు వెళుతున్నాను. పోయేస్తామండి చెలు పెట్టండి. అవునా పోయిరావయ్యా నాదం చెల్లిరావయ్యా మరి భార్య వద్ద చెరువు తీసుకొని నా కొడుకు నా బిడ్డ వద్ద చెరువు తీసుకున్నాను. గుర్రం తీసి గుప్పిచ్చి గుర్రాన్ని ఎక్కి అక్కడ నుంచి ఈమంటూ రామయ్యాన్ని రామ రఘురామ దీవిళ్ళ పట్టణానికి చేరుకున్నాను. దీవిళ్ళ పట్టణంలోన రాజ్యము దేశము పరిపాలన చేస్తున్నాను. మరి నా కథ ఈ విధంగా ఉన్నది. ఆ మోనంద పట్టణంలోన మరి నా యొక్క పిల్లలు షహమాల దేవి కథ ఏ విధంగా ఉన్నది. మరి నాన్న మోహనంద మహారాజే ఇక దివ్యల పట్టణమే వెళ్ళిపోయినాడు. ఆ యొక్క అన్న చెల్లెలము పాఠశాలలోన చదువుశాస్త్రులు విద్యాబుద్ధులు గొప్పగా నేర్చుకున్నాను. ఇక రెండొక్క మధ్యాహ్నం కావస్తున్నా
చూస్తున్నాడు. ఈ రోజు మా తల్లి నవగాయ కూరలు పిండి వంటల భోజనము ఇట్లా వడ్డించి మా కొరకు ఉన్నది కావచ్చని అన్నా చెల్లెలము గల్లు గల్లు నా వెళ్ళేదాని ఓ రాణి కుమారి. ఇప్పుడు వచ్చావమ్మా తలకాయ పేర్లు బాగున్నట్టున్నాయి. వచ్చారా నాతో చెప్తా సంచి అవునమ్మా ఈ రోజు నాకు ఆకలి సమయం కావచ్చినది. అమ్మా మాకు అన్నం పట్టించావు తల్లి, అనుభవించి పాఠశాల వెళ్ళిపోతాం కదా. ఎట్లా చెప్పుతున్నా ఎలా చెప్పాలి నాతోటి నవ్వాలు వక్కలంటాను ఇంటి తాళం చెయ్యి తన కోటిలో తాళం చేయని చేతులు ఇచ్చిపోయాడు మీ పాప. నువ్వు వచ్చేదాకా మంది సూరు కింద లేపుకోవాలి. నువ్వు వచ్చి నా చేతికి ఇచ్చినాక నీ చేతికుంటే తాళం తీసినాకనే అప్పుడు పాలు పోసి పరమన్న వండి పెట్టారు. నా పక్కంతా సూరు కిందనే తెల్లాట. ఇది నేనేం చెప్తామని పరం పాడు అది కూడా పోతుంది.